మునుగోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో 122 మంది కుటుంబాలు పార్టీలో చేరాయి. ఆశ్చర్యంగా ఉంది. ఇటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, రెడ్డీస్ అన్ని సామాజిక వర్గాలు ఈరోజు పార్టీలో చేరాయి. ఒక పండగలాగా జరిగింది. ఒక ప్రభంజనం, భారీ ర్యాలీ బ్రహ్మరథం పట్టారు. దీన్ని బట్టి చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొమ్మలపూడి కార్యక్రమం ఒక కాకాని మీద తిరుగుబాటు. రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొమ్మలపూడి కార్యక్రమం ఒక కాకాని మీద తిరుగుబాటు. గ్రామాలు పార్టీలో చేరిపోతాయి. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్లస్ రాజ్యసభ సభ్యుడు, ఆమె సతీమణి, ఆమె టీటీడీ మెంబరు, ఇద్దరు పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకి, టీటీడీ మెంబర్షిప్కి రాజీనామా చేశారు. ఇది ఒక కీలకమైన మలుపు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యం నీ సొంత ఎంపీలు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోయినారు. ఒక ఎమ్మెల్యే జనసేన, ఇంకొక ఎమ్మెల్యే నేను పోటీ చేయను, ఒక ఎమ్మెల్యే జిల్లా నుంచి అవుట్. 6 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. 5 మంది, ముగ్గురు తెలుగుదేశం, ఒకరు జనసేన, ఒకరు నేను పోటీ చేయను, ఇంకొకరు జిల్లా బయట. ఇప్పుడు 2 ఎంపీలు, బాగుంట్లే ఉండే ఒక ఎంపీ ఈరోజు అయినా మినీ బైపాస్ రోడ్లో పీపీఆర్. 2 ఎంపీలు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత జిల్లాలో వైసీపీ స్మాష్ అయిపోయింది. వైసీపీ మూతేసుకున్నారు. ఇంకా తాళాలు వేసుకోవాలా. జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఎంపీ క్యాండిడేట్, నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ ఈరోజు చేతులెత్తేసాడంటే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి పరిపాలన ఎట్టుంది, ఆయన అహంకారం ఎట్టుంది, ఆయన దుర్మార్గాలు ఎట్టుంటాయి, ఆయన ప్రవర్తన ఎట్టుంది, ఆయన జిల్లా పెత్తనం ఎట్టుంది. జిల్లా పెత్తనం ఏంది? ఆయన సరేపల్లిలో తోడేరు దాటి రాని పరిస్థితి, రాష్ట్రంలో ఎక్కడ ఆయన వ్యవసాయ మంత్రిగా తిరగని పరిస్థితి, బాలేని పరిస్థితి. జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈయన ముఖం కనపడకూడదు అనుకుని ఈయన అసలు పిలవటంలే, ఎవరు పిలవరు. అది ఈరోజు పరిస్థితి. తెలుగుదేశానికి నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్. తెలుగుదేశానికి 1 సైడ్ ఎలక్షన్. ఎవ్వరు దాన్ని ఆపలేరు. పాత జిల్లా, ఉమ్మడి జిల్లా 10 సీట్లు ప్లస్ కందుకూరు 11 సీట్లు తెలుగుదేశం గెలిచి తీరబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.
అభినందించాలి. ఎంపీటీసీగా పనిచేశారు మన మండలం ఈ గ్రామం నుంచి. మంచి నాయకులు విషయాలు ఉన్నాడే ఉమాలో డైనమిక్ యువ పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన పార్టీలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలు భాస్కర్ రెడ్డి గారి యొక్క వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ అందరూ వాళ్ళకి పార్టీ అందరూ మధు వేరే